హలో! హలో! ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి కలుద్దామా? మీ ఇంటి దగ్గరున్న టెంపుల్‌కి రా. హలో! వస్తున్నాడు. నువ్వేం చేయకు. అంతా నేను చూసుకుంటా. ఓకేనా? ఏమైంది? ఏదో చెప్తా అన్నావు. చెప్పు. ఏంటి సౌమిత్? నువ్వు తనని చంపేశావా? ఎందుకిదంతా చేసావు? నువ్విలా చేయకుండా ఉండాల్సింది. ఎంతైనా తను నీ ఫ్రెండ్ కదా! ఫ్రెండయితే వాడు నన్ని మాటలంటాడా? ఎన్ని మాటలన్నా నిన్ను. వాడిని అలా చంపడమే కరెక్టు. అదే ఎందుకంటున్నా. నువ్వంటే నాకు ప్రాణం. నేను వాడే కాదు, ఎవడైనా సరే నీ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. హలో! ఏం చేస్తున్నావు బంగారం? నేనా? నీ గురించే ఆలోచిస్తున్నా. అవునా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఇంకెక్కడుంటావు? ఎప్పుడో కేఫ్ దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటావు. ఇప్పుడు అక్కడ లేనుగా. అవునా? మరి ఇంకెక్కడున్నావు? మీ కాలనీలోనే ఉన్నాను. అవునా? అయితే ఇంటికి రా మరి. ఇప్పుడా? ఇంకెప్పుడైనా వస్తానులే. ఇప్పుడొస్తావా రావా నువ్వు? ఇంట్లో కూడా ఎవరు లేరు. వచ్చేసేయి పర్వాలేదు. సరే, వస్తున్నా. కూర్చో. ఏంటి బాబు? ఇంత సడన్‌గా మా కాలనీలో పని? అదా, మా బాబాయ్ వాళ్ళది కూడా ఇదే ఏరియా. అవునా? ఓకే. బంగారం, మరి మన పెళ్లి విషయం మీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదాం? మాట్లాడదాం. ముందైతే నా పనవ్వని. పనా? అది నా స్టడీ పని అయిపోని మాట్లాడదాం. సరే ఉండు. నీకు కాఫీ తీసుకొనొస్తాను. సరే. హలో! అర్జెంటా? వస్తున్నా. హలో! ఏమైంది? ఎక్కడికెళ్ళావు? సరే.
హలో, హలో. హ్యాపీ బర్త్డే బంగారం. ఓ, ఈరోజు నా బర్త్డే. నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ కోసం ఆ మాత్రం తెలుసుకోలేనా? ఓకే, ఈవినింగ్ కాల్ చేస్తాను, బయటకు వెళ్దాం. సరే, వస్తాను. రావాలి, మర్చిపోకూడదు, ఓకేనా? నువ్వు చెప్పాక రా నా బంగారం. హలో, ఎక్కడున్నావు? ఓకే. చాలా అందంగా, నిజంగా చాలా అందంగా ఉన్నావు. అబ్బా, సర్లే పద, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అక్షరా, 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 లేకు. ఏమైంది అక్షరా? అక్షరా, అక్షరా, ఏమైంది అక్షరా? నిన్నటి నుంచి ఫీవర్ ఉండి ఏం తినలేదు, అందుకే నీరసంగా ఉండి కళ్ళు తిరిగాయి. సరే, పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. జాగ్రత్త, రెస్ట్ తీసుకో బాగా. రేపు కలుద్దాం. అరే మామా, నా ధైర్యం నువ్వేరా. ఏ పనిలో అయినా తోడు నువ్వేరా. లవ్ యూ మామా. నీకు నేనున్నా.
ఎందుకు ఇలా చేస్తున్నావు? వేరే వాడిని ప్రేమిస్తూ వీడిని ప్రేమిస్తున్నాను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? నీ గురించి మొత్తం తెలుసు. ఇంకోసారి వానికి ఫోన్ చేయకు, వానితో మాట్లాడకు, వాడిని మర్చిపో. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొన్నే కాదు చెప్పాను. వాడిని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? నీకు మళ్ళీ చెప్తున్నా విను. కథ మామూలుగా ఉంది. వాడి పేరు నీ నోట వచ్చినా, నీ పేరు వాడి నోట వచ్చినా నిన్నే చంపేస్తా. బంగారం, నీకు విషయం చెప్పనా? నీ ఫ్రెండ్ని నేను త్వరలో చంపేస్తున్నా. వాడికి ఏమన్నా అయిందో నిన్ను బ్రతకనివ్వను. వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీ ఫ్రెండ్కి నువ్వెంత చెప్పినా వినడు, ఎందుకంటే నా ప్రేమలో మునిగిపోయాడు. నెవర్, నువ్వెంత చెప్పినా వినడు. ఇది నన్ను చంపుదామనుకుందా? దీనికోసమా నా స్నేహితుని కూడా నేను చంపుకుంది? బంగారం, ఒకసారి కలుద్దామా? ఇప్పుడా? సరే, ఎక్కడున్నావో చెప్పు, వస్తా. సరే, తొందరగా రా. సౌమిత్, 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 సౌమిత్. ఏంటి ఇక్కడే ఉంటా అన్నాడే? ప్లేస్ ఏంటి ఏదోలా ఉంది? సౌమిత్, 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 సౌమిత్. ఓయ్ బంగారం, నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. I don't like. I avoid. But violence likes me. I can't avoid. ఏమైంది సౌమిత్? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా కట్టేసావు నన్ను? చెప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ ఆడుతున్నావే మహాతల్లి. ఏమైంది అసలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆపిక నీ నాటకాలు. నాకు మొత్తం తెలిసిపోయింది. నీకోసమా నా ఫ్రెండ్ను కూడా చంపుకుంది. అయినా వాడు అప్పటికే చెప్పాడు తను నిన్ను మోసం చేస్తుందిరా అని. నేనే వినలేదు. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా?
నువ్వు నా చేతిలో చావలేదంటే ఇది నీ అదృష్టం. అయినా ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు కాఫీలో విషం కలిపాను. అప్పుడు మిస్ అయ్యావు. నిన్న కేక్లో విషం కలిపాను. బర్త్డే డెత్ డే చేద్దాం అనుకున్నాను, అప్పుడు కూడా మిస్ అయ్యావు. నువ్వు నన్ను చంపాలనుకున్నావు. నాకు తెలీదు, ఎందుకో తెలుసా? పిచ్చివాడిని కదా, ప్రేమ అనుకొని నమ్మాను. ఎందుకంటే నీ మీద ఉన్నది నాకు మత్తు వదలని ప్రేమ. దాని కారణంగా నా స్నేహితుడు అర్జున్ని కూడా చంపుకున్నాను కదే. ఎందుకు చేసావు? ఎందుకు ఇదంతా చేసావు? ఎందుకు చేసావు? ఇదంతా తెలుసుకున్నవాడివి నా పగని తెలుసుకోలేవా? ఆ రోజు నువ్వు కాలేజీలో ఏయ్, ఇంకోసారి ఎవరినైనా అమ్మాయిని ఏడిపిస్తావా? వద్దు మామ, వదిలేరా. అరే వద్దురా, వదిలేమో, వదిలేమో. పద మామ పద, వద్దు మామ, పద మామ, పద మామ, వెళ్ళు మామ, పద. పృథ్వీ, అందరి ముందు పృథ్వీని కొట్టి పెద్ద తప్పు చేశావు. ఆ రోజు నుండి కాలేజ్లో వాడంటే భయం పోయింది. అందరూ వాడిని చూసి హేళన చేశారు, నవ్వారు. అప్పుడే డిసైడ్ అయ్యాం. పృథ్వీ ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? వాడిని చంపేద్దామా? చంపాలని నాకు ఉంది, కానీ ఎలా? సరే, అలానే చేద్దాం. ఎలాగైనా నిన్ను చంపేయాలని. కానీ నీ స్నేహితుడు అర్జున్ చచ్చాడు. వీడెవడో తెలుసా? వీడెవడో తెలుసా? హలో, అక్షర, ఎవరు? నేనా నీ లవర్ని. ఏ, నువ్వు అర్జున్ కదా? అవును. ఏంటి అక్షర ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు? ఏ, నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చి, నా సర్వస్వం నువ్వు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? నేను సౌమిత్ చెప్తాను. నువ్వు సౌమితికి చెప్పిన వాడు ఏం చేయడు, వాడికి అంత సీన్ లేదు.
నువ్వు నా ప్రాణం అనుకున్నావు, కానీ నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నావు. కానీ నేను నా స్నేహితుడు ప్రాణాలు తీశాను. ఏయ్, ఈ నా కొడుకుని ఆ రోజు చేసేద్దామన్నా విన్నావా? వస్తున్నాడు వస్తున్నాడు, నువ్వేం చేయకు, అంతా నేను చూసుకుంటాను, ఓకేనా? నా బంగారాన్ని బెదిరిస్తావు, గమ్మునుండవా? చెప్తున్నా కదా బంగారం, నిన్ను వాడే కాదు ఎవ్వడేమన్నా చంపేస్తా. నువ్వేం భయపడకు, నువ్వేం భయపడకు. అక్షర, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ప్రేమించిన వారి కోసం ఏదైనా చేసే అంత. కానీ నీ వల్ల నా స్నేహితున్నే చంపుకున్నాను. నన్ను మోసం చేస్తే ప్రేమించిన వారిని కూడా చంపడానికైనా వెనకాడను. ప్రేమలో ఓడిపోయాను, స్నేహాన్ని కోల్పోయాను. ఆవేశం కొన్ని అనర్థాలకు దారితీస్తుంది, ఆలోచన కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.